కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. మెడికల్ కాలేజీ తీసుకున్న వాళ్ళు జైలు ముక్త ఏ చట్టం ప్రకారం ముక్తం? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ జగన్ గారు, ఇది దేని ప్రకారం జైలు ముక్తుంది? అకార్డింగ్ టు వాట్ లా? భారతీయ న్యాయ సంహితలో ఉన్న ఏ సెక్షన్ ప్రకారము మీరు ఆయన జైలు పంపుతారు? ప్రాబ్లం ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే. ఆయన ఎవరితో పెట్టుకుంటాడంటే డాక్టర్ సుధాకర్ తో పెట్టుకుంటాడు, మాస్క్ ఇవ్వలేదన్నందుకు. రంగనాయకమ్మతో పెట్టుకుంటాడు. యుద్ధము చంద్రబాబు నాయుడుతో చేస్తే సక్సెస్ అవుతాడు, రంగనాయకమ్మతో సుధాకర్లతో యుద్ధం చేస్తే ఎట్లా సక్సెస్ అవుతాడు? దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ జగన్. సో ఎవరితో పెట్టుకోవాలి? దుర్యోధనుడు భీముతో యుద్ధం చేశాడు, అందుకే చరిత్రలో దుర్యోధనుడుగా నిలబడ్డాడు. సో జగన్మోహన్ రెడ్డి పోరాటము ఎవరి మీద ఉండాలి? ఈ పీపీపీ విధానం తెచ్చిన చంద్రబాబు నాయుడు మీద ఉండాలి. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ పైన ఉండాలి. కానీ ఎవరి మీద అంటున్నాడు జైలుకు పంపుతా అని? కాలేజీలు తీసుకున్న వాళ్ళ పంపుతాడు. ఎట్లా పంపుతాడు? చట్టం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఒకసారి చూడండి, ఏ లా ప్రకారం పంపుతాడు నాకు చెప్పండి. ఇప్పుడు పీపీపీ అనేది లీగల్ అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే పీపీపీ ఇస్ నాట్ ఇల్లీగల్. చట్టబద్ధమైన విధానానికి జైలుకి ఎట్లా పంపుతాడు నాకు అర్థం కాని అంశం. చంద్రబాబు నాయుడు పంపలేడు, సత్యకుమార్ పంపలేడు, ఎవరు పంపలేరు. అందులో కాలేజీలు తీసుకున్న పంపుతారట. విచిత్రం చూడు. ఎవరి మీద ఫైట్ చేయాలి? చంద్రబాబు నాయుడు మీద వదిలేసి ఆ మెడికల్ కాలేజీలు తీసుకున్న పైన యుద్ధం ఎందుకు చేస్తావు? సెల్ఫ్ గోల్ ఇంతకు మించింది ఇంకా ఉంటుందా? సో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేము ఇంత మంచి చేస్తే అంటున్నాడు. ఇప్పుడు అర్థం అయ్యడానికి నేను ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను మీకు. ప్రజలకు లాభము నష్టం అనే అంశం పైన మాట్లాడితే రాజకీయ నాయకుడికి ప్రజల ఆదరణ ఉంటుంది. సో ఇప్పుడు గూగుల్ ఏఐ పైన ఇదే తప్పులు చేశారు. గూగుల్ ఏఐ పెట్టడంతోనే డేటా సెంటర్లు వల్ల ఏం మిగులుతుంది? వేడి మిగులుతుంది, చెట్లు పోతాయి, ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు మాట్లాడారు. సాక్షి మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు. డేటా సెంటర్లతో ఏమొస్తుంది? సడన్ గా ఫైన్ మార్నింగ్ డేటా సెంటర్ మేమే పెట్టినాం, ఆ రోజు అదానిని పిలిచింది మేమే, అసలు మాది క్రెడిట్ చోరీ తీసుకుంటున్నాడు, మేము డేటా సెంటర్లకు వ్యతిరేకం కాదని జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ దిస్? నీవే చెప్పింది డేటా సెంటర్లతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, మీకు ఉద్యోగాలు రావన్నావు, మళ్ళీ నేనే పెట్టినా అంటాడు. ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? చూడు ఎంత సెల్ఫ్ గోల్ ఉంటాయో రాజకీయాలు. చూడు, అందుకే అంటారు రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని. ఇది స్కామ్ అయితే నువ్వు రాజకీయాలను నాయకులు పట్టుకో, తీసుకున్న రాజకీయ సంబంధము దానికి సంబంధం ఏం లేదు కదా. సో దానికి ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ తప్పే ఉన్నది. సో వాళ్ళ తప్ప ఎట్లయితే నువ్వు ఎట్లా జైలు పంపుతావు? ఇప్పుడు గూగుల్ ఏ పెట్టినందుకు సుందర్ పిచ్చే జైలు పంపుతావా? 44,000 కోట్ల రాయితీలు ఇచ్చింది ప్రభుత్వం. రాయితీలను దిగమింగిన నువ్వు స్కామ్ చేసినావు అని చెప్పి గూగుల్ సీఈఓ జైలు పంపుతారా జగన్? లేకుండా గౌతమ్ అదాని జైలు పంపుతారా? అదాని డేటా సెంటర్ పెట్టినారు గూగుల్ తో ఒప్పందం చేసుకున్నప్పుడు.